శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృషభ రాశి వారికి వారి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, అదేవిధంగా వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుందో నక్షత్రం వారిగా మనం చక్కగా డిస్కస్ చేసుకుందామండి. అలాంగ్ విత్ సింపుల్ రెమెడీస్ పరిహారాలతో పాటుగా మనం కనుక చూస్తే పంచాంగం ప్రకారం వృషభ రాశి వారికి ఆదాయం 5గా ఉందండి, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 5 ఉంటే అవమానం 4గా ఉంది. ఆదాయం 5 ఉంది, వ్యయం 14 ఉంది కదా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టడము, దేనికైనా లాభాలార్జితం కోసం కావచ్చు, మంచి కోసం ఖర్చు పెరుగుతుంది, సంతానం కోసం, వారి వృద్ధి కోసము, ప్రాపర్టీ కోసం, ఇలా రకరకాలుగా ఉంటుందండి. అంతేగాని నష్టం ఎక్కువ ఉందని మాత్రం భావించకండి. సో జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు ముఖ్యంగా వృషభ రాశిలో ఉంటాయండి. మృగశిర అంటే డౌట్, శోధన, ప్యూర్ హార్ట్, డెప్త్గా ఎక్కువ ఆలోచించడము, మంచి మనసు కలిగి ఉంటాం. ఎప్పుడు ఏదో నేర్చుకోవాలి, ఎక్కడో వెతకాలనే మైండ్ ఉంటుంది వీరికి. సో దే ఆర్ వెరీ గుడ్ నేచర్డ్ పీపుల్ అండి. సందేహాలను ప్రశ్నలుగా మార్చి ప్రశ్నలను జ్ఞానంగా మార్చుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే మీకు స్వతహాగా ఉన్న గుణమే అది కాబట్టి రీసెర్చ్ అనేది. స్టూడెంట్స్ ఏంటంటే ఇది ఎందుకు, ఇది ఎలా అని అడిగే నేచర్ ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్ విషయంలో స్టూడెంట్స్కి ఒక ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ అండి. అలా క్వశ్చనింగ్ మోడ్లో ఉన్నప్పుడు డెవలప్ అవుతారు, నేర్చుకోగలుగుతారు, డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం గురుగ్రహము 2-3 స్థానాల్లో ఉండటం వల్ల రీసెర్చ్, డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్, రైటింగ్, బ్లాగింగ్, స్పీకింగ్, టీచింగ్, ఈ రంగాల్లో ఉన్నవారికి ఎక్కువగా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ రంగాల్లో ఎక్కువగా శక్తి ఉందండి. కాబట్టి అలాంటి వాటిలో కనుక మీరు చూస్ చేసుకోగలిగితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సో ముఖ్యంగా సలహా ఏంటంటే మీ యొక్క డౌట్స్ని కంపైల్ చేసుకుని టీచర్స్తో ఓపెన్గా డిస్కస్ చేయండి, గ్రూప్ స్టడీ చేయండి, లైబ్రరీకి వెళ్ళటం, ఆన్లైన్ కోర్సెస్ ద్వారా నేర్చుకోవడం, ఇవన్నీ కూడా మీకు సో మంచి ఉపయోగకరంగా ఉంటాయండి. మరి మృగశిర సంస్కృతికి సంబంధించి 1-2 పాదాల వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు కదా, ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఏంటంటే కొంత అప్ అండ్ డౌన్ ఉండొచ్చండి ఉద్యోగస్తులకి, మృగశిర వారికి. కానీ ప్రతి చేంజ్ లాంగ్ టర్మ్లో యూస్ఫుల్ ఉంటుంది. సో కొత్త ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఫస్ట్లో అన్కంఫర్టబుల్గా ఉంటుంది, తర్వాత అదే మీకు బెనిఫిట్ ఇస్తుంది. ఇట్లా జరుగుతాయి. రాహుగ్రహం 10వ ఇంట్లో ఉన్నారు కదా, జాబ్ రోల్ చేంజ్ కావడం, రిపోర్టింగ్, ప్రాజెక్టు, టెక్నాలజీ, సిటీ ఏదైనా కావచ్చు, ఇది ఏదో ఒకటి మీకు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క మైండ్ స్టేగా ఉందామా మూవ్ అవుదామని కన్ఫ్యూజన్ కలిగిస్తా ఎక్కువగా ఉంటాయి. కానీ గురుగ్రహం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫ్యాక్ట్స్ చూసి నిర్ణయం తీసుకో, గాసిప్స్, ఫియర్, ఈగో మీద నిర్ణయం తీసుకోవద్దు అని గురుగ్రహం చెప్తూ ఉంటుంది. ఆ దృష్టితో ఒక డైరీలో ఏంటంటే సలహా, మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మీ యొక్క గోల్స్ ఏమిటో రాసుకొని మీ యొక్క డెసిషన్స్ ఫ్యాక్ట్స్ ఆధారంగా తీసుకోవాలండి. అప్పుడే మీకు సక్సెస్ అవుతారు. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా మృగశిర వారికి సంబంధించి అంటే, ఈ యొక్క సంవత్సరము రీసెర్చ్ బేస్డ్ నిర్ణయాలు ఉంటాయి. కొత్త ప్రోడక్ట్లు కావచ్చు, టెరిటరీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది మంచి టైం అని చెప్పవచ్చు అండి. కానీ మైండ్ కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ వల్ల